Hi people, namaste boss. Andaru. Nenu madraki rakunda. By the way, this is Mr. Nandagulsla. Welcome back to the vlog. So guys, today we are going to install projector fog lamps in our car. Basically, నేను performance mode చేస్తామని చెప్పేసి లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను మీకు. సో ఏంటంటే దానికోసం సంబంధించిన కిట్ అంతా రావడానికి దాని వర్క్స్ కొంచెం డిలే నడుస్తుంది అనమాట. ఈ గ్యాప్లో నేను లైట్స్ కోసం కూడా వెతుకుతూ ఉండే అనమాట. ఎందుకని చెప్పేసి అంటే మన కార్ అన్ని కార్స్ అంటే ఇవాళ రేపు సిటీలో తిరిగే కార్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మనకు చాలా లో సిట్టింగ్ ఉంటుంది. నార్మల్ అందరూ లో బీమ్ వేసి వస్తేనే మా ఏరియాలో నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా హై బీమ్ వేసి అంటే సీజన్ నా కళ్ళకే కొడుతుంది, అది చాలా ఇబ్బంది అయిపోతుంది. ముందు నాకు వ్యూ కనిపించదు అనమాట. ఇంకా మన కార్ చాలా లోడ్ ఉంటుంది. సో అట్లా నేను లైటింగ్ సెటప్ అయితే మనకు పవర్ఫుల్ ఉండాలి, అంటే వ్యూ రోడ్ మొత్తం క్లియర్ ఉందా లేదా అనేది మనకు కనిపించాలని చెప్పేసి లైటింగ్ ఫాగ్ ల్యాంప్ సెటప్ కోసమే చూస్తున్నాను అనమాట. సో ఈ లైటింగ్ సెటప్ గురించి చూసే టైంలో నేను వెతుకుతున్న టైంలో మనకైతే ఎస్ఆర్ ఆటోమోటివ్ అనే పేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయినారనమాట. వాళ్ళైతే ఈరోజు మన కార్కి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే స్పాన్సర్ చేస్తున్నారనమాట. సో కొంచెం సేపట్లో వాళ్ళు చేయబోతున్నారు. సో మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మీకు చూపిస్తా ప్రాసెస్ అంటే ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది. కాల్ అయితే చేసి స్టార్ట్ అయిపోయినా అని చెప్పేసి అన్నారు. చూద్దాం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయితే ఏం కదా వర్క్. 4:50 అయిపోతుంది, 10 minutes to 5. ఇక ఫిట్టింగ్ అదంతా అయిపోయేలో మనకి నైట్ టైంలో మనం వ్యూ కూడా చూసుకోవచ్చు, అంటే మన అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది లైట్ త్రో కూడా మనం అయితే చూసుకోవచ్చు అనమాట ఎట్లా వస్తుంది అనేది. అండ్ బోత్ లైట్స్ లెవెలింగ్ కూడా కరెక్ట్ ఉండాలి కదా, అడ్జస్ట్మెంట్ కూడా వాళ్ళకి చేసుకుంటారు అనమాట. సో అట్లా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసినాము. అండ్ చలో వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం వీడియో అయితే. చలో గైస్, బ్రో వాళ్ళు అయితే వచ్చేసిన అనమాట. బ్రో పేరు శ్రీనివాస్ అంట. సో బ్రో మనకు కొంచెం ఇంట్రడక్షన్ మన పేజ్ కోసం. ఓకే, అందు వచ్చేసి ఎస్ఆర్ ఆటోమోటివ్స్. మన పేజ్ వచ్చేసి కార్ అలాగే మనకి కార్ మోడ్స్ అన్నీ ఉంటాయి అనమాట. లైటింగ్ కానీ స్టీరియోస్ కానీ అలాగే మనకి స్పీకర్స్ అండ్ మరెన్నో. సో అన్నీ వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ కస్టమర్ ఇంటికే వచ్చి మనం హోమ్ డెలివరీ అయితే చేస్తాం అనమాట. హోమ్ ఇన్స్టాలేషన్ అయితే హోమ్ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఫ్రీ ఉంటుంది, హోమ్ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇన్స్టాలేషన్. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే బిజీ ఉంటుంది. ఈ బిజీ షెడ్యూల్లో మన దగ్గరకు వచ్చి అవును ఈ ఈజీ ఉండడానికి మనం ఇలా అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇలా ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చి మనం ఇన్స్టాల్ చేసి, అండ్ దట్టు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ప్రైస్తో చూస్తున్నట్లయితే మనం చాలా తక్కువ ప్రైస్కే, అంటే మార్కెట్ ఉన్న ప్రైస్ కంటే అయితే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంది. సో ఒకవేళ మీకు కూడా ఏదైనా లైటింగ్ కానీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఎనీథింగ్ స్పీకర్స్ ఏదైనా సో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సంబంధించి మనకి ఏ యాక్సరీస్ అయినా మన దగ్గర అయితే మనం హోమ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. మరి అక్కడ రావాల్సిన అవసరం లేదు, మనమే వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాం. సో అదనమాట బ్రో. ఒక్కసారి మనకి ఈ ప్యాకేజ్ అంటే ఈ లైట్ సెటప్ గురించి ఒకసారి ఇంట్రడక్షన్. ఓకే, ఇది వచ్చేసి GPNE ప్రొజెక్టర్స్ అనమాట. ఇది వచ్చేసి జర్మన్ మేడ్ 90 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది, 90 వాట్ రెండు కలిపి. అలాగే మనకి హై అండ్ లో రెండు ఉంటుంది, లో బీమ్ హై బీమ్ రెండు అయితే వస్తాయి అనమాట. సో అలాగే మనకి దీంట్లోనే దీంట్లో మనకి డెడికేటెడ్ రిలే కూడా లోపలే ఉంటుంది. సో మనకి ఇన్ కేస్ ఎప్పుడైనా ఫైర్ అయినా ఏమైనా ఇన్సిడెంట్ అయినా కానీ షార్ట్ కాకుండా కట్ అయిపోతుంది. అంతేగాని మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఒకసారి అయితే బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నైస్ ప్యాకేజింగ్ అయితే మంచిగా ఉంది. అలా మనకి దీంట్లో 2 years వారంటీ కూడా వస్తుంది. ఓకే, సో ఇది మన ప్రొజెక్టర్ అనమాట. సో మంచి వెయిట్ అయితే ఉంది. సో అండ్ ఇవి 2 వస్తాయి, ఇది ఒకటి ఇంకొకటి. అండ్ దీనికి సంబంధించిన రిలే లోపలే ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది. అలాగే మనకి వైర్ కటింగ్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ హెచ్ఎట్ ఏది మనకి హెచ్ఎట్ కానీ 9006 అన్నిటికీ సేమ్ పోర్ట్ సాకెట్ ఫిట్టింగ్ ఉంటుంది. సో బేసిక్గా అన్ని కార్స్కి ఇవాళ రేపు ఫాగ్ ల్యాంప్ కోసం సపరేట్ సాకెట్ ఇస్తారనమాట. హెడ్ లైట్ ఎట్లా ఉంటుందో అట్లనే సేమ్ ఫాగ్ ల్యాంప్ కోసం ఇస్తారు. బట్ మన కార్లో ఫాగ్ ల్యాంప్ కోసం ఎలాంటి సాకెట్ లాంటి అలా ఇవ్వలేదు అనమాట. మనం ఎక్స్టర్నల్ చేయాలి. దాన్ని ఏమంటాం బ్రో మనం? వచ్చేసి రిలే కట్అవుట్ సిస్టమ్ అంటాం కదా, అట్లా రెండు కలిపి ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ సాకెట్స్ ఉన్నాయి అనమాట. 2 ఉన్నాయి బోత్ సైడ్స్. సో ఇవి 2 మన సేమ్ మన ఫాగ్ ల్యాంప్ సెటప్ ఇప్పుడు లేదు కదా, ఫాగ్ ల్యాంప్ కోసం సపరేట్ కనెక్షన్ ఇస్తాం అనమాట. సో ఇవి మొత్తం మన ఇప్పుడు కార్లో ఇన్స్టాల్ చేయబోతుంది అంతా సెటప్, వైరింగ్ ఇదంతా కూడా. సో గైస్ ఇదనమాట. చూడండి ఇక్కడైతే మనకి ఇవి ఉన్నాయి కదా, ఇవి హార్న్స్ అనమాట. ఈ సాకెట్స్ ఉన్నాయి కానీ. సో ఫాగ్ ల్యాంప్ కోసం అయితే ఇలాంటి కనెక్షన్ అయితే ఇవ్వలేదు. అगर ఫాగ్ ల్యాంప్స్ కోసం కనెక్షన్ ఇస్తే షోరూమ్ నుంచి వాళ్ళే ఫాగ్ ల్యాంప్స్ ఇస్తారనమాట. రిఫ్లెక్టర్ టైప్ అదే వస్తాయి అనమాట ఫాగ్ ల్యాంప్స్ అయితే. అంటే ఈ వెహికల్స్కి కొన్ని మోడల్స్కి వచ్చినాయి, అంటే మేబీ వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్ ఏం తీసుకున్నట్టు మేబీ. సో మన కార్లో అయితే సాకెట్ సిస్టమ్ అది కూడా ఏం రాలేదన్నమాట, వైరింగ్ కూడా రాలేదు. సో మనం ఇప్పుడు వేస్తున్నాం. సో బంపర్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. బంపర్ ఓపెన్ చేసుకో మనం డ్రిల్ అంతా చేసి మౌంట్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి చేసేంత స్కోప్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది, ఇట్లా చేస్తాం ఎప్పుడు కాదనమాట. ఇటు సైడ్ ఫెండర్ లైన్ కొద్దిగా కట్టింది కాబట్టి అట్లా ఉంది. ఇంక ఇటు సైడ్ అయితే చూడండి మొత్తం ప్యాక్ ఉంటుంది. ఇది అట్లా ఉంటుంది అంతే.
అబ్బాయి ఇట్లా చూడండి కార్ ఎంత అగ్రెసివ్ కొడుతుంది. చలో బంపర్ అయితే ఇక్కడ పెట్టేసినాం కదా. చూడండి నార్మల్గా ఎట్లా వస్తుంది అంటే ఇట్లా 3 హోల్స్ అంటే 3 స్క్రూస్ పెట్టడానికి ఈ టైప్లో వస్తుంది అనమాట. మీకు ఇందాక చెప్పిన హెడ్ ల్యాంప్ లాగా వస్తుంది అని చెప్పేసి దానికోసం ఇట్లా ఇచ్చారనమాట. మనం ప్రొజెక్టర్ పెడతాం కాబట్టి హోల్ డ్రిల్ చేయాలన్నమాట, 3 ఇంచ్ హోల్. సో ప్రొజెక్టర్ పెట్టాడు. చలో సక్సెస్ఫుల్లీ డన్ వన్ సైడ్. సో బాయ్స్ ఫైనల్గా మంచిగా అంటే మన దానికి బ్రాకెట్ మనం కస్టమైజ్ హ్యాండ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి ఇక మంచిగా ఫైలింగ్ అంతా చేసుకుంటా సెటప్ చేస్తున్నాం అనమాట. సో ఒకటైతే పర్ఫెక్ట్ అయిపోయింది. సో దట్ ఇది మనం పర్ఫెక్ట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా ఒక దిక్కు మొత్తం చేస్తాం అనమాట. సో జస్ట్ స్క్రూస్ కోసం ఇంకొంచెం ఈజీగా అవుతుంది. దీనికోసం కొంచెం శాండ్ పేపర్ బోల్స్ అవన్నీ తెచ్చేసుకున్నాం. చలో ఫైనల్గా ఒక సైడ్ అయితే ఫిట్టింగ్ చేసేసినాము. చూడండి చాలా నీట్గా అయింది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా అవుతుందని. యాక్చువల్లీ మనకి ఇంకా ఇది మాత్రమే కాదు, దీనిపైన బ్రాకెట్ వస్తుంది అనమాట, ఫాగ్ ల్యాంప్ బ్రాకెట్. సో అది రావడానికి మనకు కొంచెం డెలివరీకి టైం పడుతుంది అనమాట. అంతలోపు అయితే ఫిట్టింగ్ ఏంటంటే చేసేసినాము. సో చలో ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్కి మనం చేసేసుకున్నాం. సో చూడండి ఇటు సైడ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇంకొంచెం అయితే ఉంది. చూడండి 7 అయిపోతుంది. అంటే నా కార్ కాబట్టి నా బండికి ఇట్లా బ్రాకెట్స్ రాలేవు కాబట్టి ఇంత టైం పడుతుంది. మీదైతే ఎంతసేపు నార్మల్గా వేరే కస్టమర్ దగ్గర మీది ఆల్రెడీ లైట్గా ఉంటుంది, ఇట్లా కటింగ్స్ అయ్యి ఇట్లా ప్రెస్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఓల్డ్ వెహికల్ కాబట్టి మనకి ఏంటంటే బ్రాకెట్ అసలు ఆప్షన్ ఇవ్వలేడు, మనం దాన్ని గట్టిగా ఇది చేసి కట్ చేస్తున్నాం. ఈ హోల్స్ కూడా ఐ మీన్ ఈ వచ్చిన బోల్ట్స్ కూడా మనకి పట్టేలా లేవు. మౌంటింగ్ మనము అడిషనల్ చేసినాం చూడండి, అట్లా చేసినాం అనమాట. బికాస్ ఇవి ఏంటంటే స్క్వేర్ షేప్ లో వస్తుంది, జస్ట్ లైక్ ట్రయాంగిల్ లోనే టవల్ లాగా దీనికి వచ్చేవి. అది వచ్చేసి మనం ఏంటంటే రౌండ్ వేస్తున్నాం కదా, అందుకోసమే మనం ఇట్లా డ్రిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ప్రొజెక్టర్ కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఇంకా సెక్యూర్ చేయడానికి డబల్ బోల్ట్స్ అవన్నీ వేస్తున్నాం అనమాట. సో గట్టిగా సెక్యూర్ చేసినాము. అండ్ ఇంకా దీంట్లో ఏవైతే వస్తాయో అవి ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. చూడండి అదైతే 1.5 hour ఈజీగా తీసుకున్నాము. ఇదైతే వితిన్ 15 minutesలో కొట్టేసినాము, అయిపోయింది అంతే. సో ఇప్పుడు బేసిక్గా టెంపరీ కనెక్షన్ ఇచ్చి ఫస్ట్ లెవెలింగ్ అనేది చూస్తున్నాం అనమాట. సో అడ్జస్ట్ చేయడానికి అట్లా. ఇప్పుడు ఇది వ్యూ అది. సో ఇవి మన స్టాక్ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఇట్లయితే ఉంటుంది చూడండి, ఇది మాత్రమే చూడండి బ్రో వేయండి. సో ఇవి మన ఫాగ్ ల్యాంప్స్తో పాటు ఓన్లీ లో బీమ్ మాత్రమే, హై బీమ్ కనెక్షన్ ఇవ్వలేదు ఇంకా. రైట్ సెట్. సో ఇది నైస్ మ్యాన్. చూడండి లెవెల్ కూడా చూడండి. ఇదైతే టెస్ట్ చేసేసినాం కదా, ఇప్పుడైతే లోపల స్విచ్ కోసం వైరింగ్ కూడా తీసుకుంటున్నాను అనమాట. అంటే బయట నుంచి ఉండకుండా ఇంటర్నల్ ఉండేలాగా నీట్గా లోపల నుంచి తీసుకున్నాను అనమాట. ఫాగ్ ల్యాంప్స్ కోసం సపరేట్ స్విచ్ అనమాట. అసలు ఎక్కడ నుంచి కూడా ఇక ఎవరైనా కూర్చొని ఆన్ చేస్తే కూడా ఫాగ్ ల్యాంప్ ఎక్స్టర్నల్ వేసిరు అన్నట్టు అనిపించదు. ఆఫ్టర్ మార్కెట్ కాకుండా సేమ్ ఓఎం లాగా నీట్గా స్విచ్ దాంట్లోనే సాకెట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు లోపల స్విచ్ మాత్రమే కాకుండా ఇగ్నిషన్ ఫ్యూజ్కి కనెక్ట్ చేయాలన్నమాట. అంటే మన కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడే, కీ ఆన్ చేసినప్పుడే దీనికి కరెంట్ సప్లై అంటే ఎలక్ట్రిసిటీ అనేది సప్లై కావాలన్నమాట. మేము అసలే లేట్ అయిపోయింది పాపం, మస్తు కష్టపడ్డాం అప్పటి నుంచి అని చెప్పేసి అనుకుంటే, అంటే బ్రో చాలా వరకు కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 5 o'clock వచ్చింది కదా, ఇప్పుడు 9 కూడా దాటిపోయింది అనుకుంటా. జస్ట్ చూడండి 9:13 అయిపోతుంది. ఇంకా కూడా థింగ్ ఏంటంటే మన ఫ్యూజ్ బాక్స్ డయాగ్రామ్ లేదనమాట మన కార్లో. సో దానివల్ల ఫ్యూజ్ ఎత్తుకోవడానికి టైం పడుతుంది. సో కొంచెం సతాయిస్తుంది అనమాట అన్నీ కూడా. 1 hour later. సో ఇప్పుడు ఫైనల్గా ఫ్యూజ్ కనెక్షన్ అండ్ స్విచ్ కూడా ప్రాపర్గా వర్కింగ్ అయిపోతుంది అనమాట. కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు హై బీమ్ కనెక్షన్ ఇస్తున్నారు అనమాట. నిజంగా బ్రో కష్టం అయితే అప్రిషియేట్ చేయాలి. సో అప్పటి నుంచి చేస్తున్నాడు 5 o'clock నుంచి, మీరైతే చూస్తూనే ఉన్నారు. వీడియో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మేము కూడా కూర్చున్నాం. నేను పక్కన కూర్చున్నందుకే నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇంకా బ్రో అయితే అప్పటి నుంచి కష్టపడుతుంది. నైస్ మ్యాన్. ఏమైనా అంటే పర్ఫెక్షన్, నేనేమో కానీ బ్రో ఉండని నేను మిగతా ఫిట్టింగ్ చేసుకుంటే లే బ్రో పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే కదా. ఫైనల్గా మొత్తం ఫిట్టింగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. బంపర్ కూడా ఫిట్టింగ్ చేసేసినాము. టైం వచ్చి 10 అయిపోయింది, 10-12. చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 5 hours కంటే కూడా ఎక్కువ పట్టింది అయితే చూసారు. సో ఇదన్నమాట అవుట్పుట్. ఎట్లా అయితే అప్పర్ డిప్పర్ 2 వస్తాయి అనమాట. ఐ మీన్ లో బీమ్ హై బీమ్ 2 వస్తాయి అనమాట. సో ఇది కొంచెం ఇప్పుడు యాంగిల్ కొంచెం అడ్జస్ట్ చేయాలంతే. ఇప్పుడు చూడండి లైట్ వ్యూ ఎంత ఉందో.
అది అబ్బా హై బీమ్ వేస్తే మొత్తం క్లియర్ ఇంకా ముందు వ్యూ అయితే అడ్జస్ట్ చేసుకోవడం ఒకటి ఉంది. అంటే మనం ఇందాక ఇక్కడ మొత్తం మనకి ఇంటి దగ్గర కిందికి ఉండే కదా, అట్లా మనం కొంచెం లెవెల్ ఇట్లా చేసి ఉండే, ఎక్కేసరికి కొంచెం కిందికి అయిపోయింది, అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి లేస్తుంది అది అంతే. ఐ మీన్ స్విచ్ ఆఫ్ చేసి ఓన్లీ హెడ్ ల్యాంప్స్ అండి, ఓన్లీ హెడ్ ల్యాంప్స్. ఇది మన హెడ్ ల్యాంప్స్ లో బీమ్ అనమాట. సో మన కార్తో వస్తాయి కదా అవి. అండ్ హై బీమ్ ఒకసారి దీంట్లో హై బీమ్ వేసి ఇది ఆఫ్ హై బీమ్ ఆఫ్ ఓకే. ఇది లో బీమ్, అది హై బీమ్ కొట్టు, ఇది హై బీమ్ అనమాట మన కార్ తోటి. సో మనం ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేద్దాం, ఫాగ్ ల్యాంప్స్ స్విచ్ ఆన్. సో ఇదనమాట ఇప్పుడు చూడండి, ఇది డిఫరెన్స్ మనకు వచ్చింది ఇప్పుడు. సో బేసిక్ ఏమైందంటే మీరు చూసిన ఇందాక మన ఇంటి దగ్గర ఏంటంటే స్లోప్ ఉండే అనమాట, స్లోప్ ఉండేసరికి కొంచెం ఇంక్లైన్ ఉండేసరికి లైట్ అనేది కొంచెం కింద అడ్జస్ట్ చేసాం మనము. సో ఇప్పుడు కొంచెం మనం అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, స్క్రూ దాన్ని తిప్పేసి పైన అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అదే డిప్పర్ కొట్టాను ఒకసారి చూడండి, మొత్తం ఇంట్లో పైన వరకు కూడా కవర్ అయిపోతుంది అనమాట. చలో నైస్, ఇది అవుట్పుట్. చూడండి చాలా నార్మల్గా ఉంది హెడ్ ల్యాంప్స్ అయితే. ప్రొజెక్టర్ లైట్ ఇది అనమాట, త్రో ప్రొజెక్టర్ క్రేజీ ఉంది అవుట్పుట్ అయితే. మొత్తం గల్లీ మొత్తం కూడా కవర్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బ్రోకి అయితే థ్యాంక్ యూ. సో కన్సల్ట్ అయినందుకు గైస్ నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఎట్లా చెప్పాలనేది కూడా నాకు అర్థమైతే లేదు. 5 o'clock నుంచి వచ్చి నాన్ స్టాప్ వర్క్ చేసి 10-12 సంథింగ్ టైం అయింది. ఆల్మోస్ట్ 5 hours కంటే కూడా ప్లస్ వర్క్ అయిన ఉండే అనమాట. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. థింగ్ ఏంటంటే మన కార్ ఫస్ట్ థింగ్ ఆ ఫాగ్ ల్యాంప్ బ్రాకెట్ లేదు, అది మనం సొంతంగా మనమే డ్రిల్ చేసి దానికి మౌంటింగ్ అన్ని చేసి మళ్ళీ దాని తర్వాత ఫ్యూజ్ బాక్స్ సరిగ్గా అంటే లొకేషన్ మనకి కరెక్ట్ లేకుండే అనమాట. మళ్ళీ ఇంటర్నెట్లో వైర్ తీసుకొని వెళ్ళి స్విచ్ పెట్టడం ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి కాంప్లికేటెడ్ అయినాయి అనమాట. సో చాలా వరకు అయితే టైం పట్టింది. అండ్ ఓకే అయితే మెచ్చుకోవాలి బ్రో అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అట్ ద సేమ్ టైం సారీ కూడా, చాలా నాకు ఇబ్బంది పెట్టాడు అనిపిస్తుంది అన్నమాట. అదేం లేదు. అండ్ బ్రోస్ కూడా చాలా కష్టపడ్డారు అనమాట. నేను ఒక్కనే కాదు, అందరం కలిసి కష్టపడి దాన్ని ఇందాక అనమాట తిన్నప్పుడు కూడా మనం షేర్ చేసుకోవడం అనమాట, ఇట్లాంటి ఎట్లా చేసినాం ఏం కథ అనేది. సో ఇక మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ మీ కార్లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయి ఉండొచ్చు, లైటింగ్ అయి ఉండొచ్చు, ఐ మీన్ హెడ్ ల్యాంప్స్ ఎవ్రీ యాక్సెసరీస్ ఏయనా కానీ మనం మన దగ్గర కొంచెం ఎగ్జాంపుల్ ఏమని చెప్తాం. మన దగ్గర వచ్చేసి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఏదైతే మనకి హెడ్ ల్యాంప్స్ లో కూడా చాలా వరకు ఎలా అంటే మనకి మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే హెడ్ ల్యాంప్ లోపల మనం బల్బ్ తీసేసి ఎల్ఈడి పెడతారు కదా, ఎల్ఈడి యూనిట్. సో అవి అనమాట 180 వాట్ ఉంది, 220 వాట్ ఉంది. అలాగే కొన్ని కార్స్ కి ఏంటంటే బల్బ్స్ వేయచ్చు, లైక్ షిఫ్ట్ బేస్ మోడల్స్ లో. కొన్నిట్లో లైక్ క్రెటా టాప్ ఎండ్ లో ఏంటంటే లైటింగ్ రాదు, అట్లాంటి వాటికి మీకు ఎట్లా ప్రొజెక్టర్ ఇస్తాం కదా, సో అలా చేస్తాం. ఇంకొన్ని కార్స్ లో కాంప్లికేటెడ్ గా అసలు మనకి బ్రాకెట్స్ కూడా ఉండవు, మన దానికైనా కొంచెం ఉంది, వేరే కార్స్ లో ఉండదు అనమాట. సో అట్లాంటి దగ్గర వచ్చేసి మనం 22 inch బార్ లైట్ ఇస్తాం అనమాట. సో అలా కూడా మనం లైటింగ్ ఇష్యూస్ అయితే మొత్తాన్ని అయితే మనం క్లియర్ చేస్తాం. అలాగే మన దగ్గర వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఉంది. అలాగే మనకి 70 మ్యాట్స్ కూడా ఉన్నాయి అనమాట, ఆటోటెక్. ఆల్మోస్ట్ మీకు కార్ డెకర్స్ లో ఏవైతే వర్క్స్ అయితే అన్ని కూడా ఉంటాయి అనమాట, అన్ని ఉంటాయి. మనం వచ్చేసి హోమ్ ఇన్స్టలేషన్ చేస్తాం మీ ఇంటి దగ్గరికి వచ్చి. సో అదనమాట, అంటే స్టోర్ అలాంటిది ఏం లేదు మీకు. సెండ్ ఐ మీన్ క్లౌడ్ బిజినెస్ అనమాట బేసిక్ గా. అండ్ హోమ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది అనమాట, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇన్స్టాలేషన్ అన్నీ కూడా జరుగుతాయి అనమాట. మన కార్లో ఇంత మీరు చూసి అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేసిన, అంత కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి ఇంత టైం పట్టింది. లేదంటే జనరల్ ఎంత టైం పడుతుంది? చాలా ఈజీ అయిపోద్ది, 1.5 అవర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన 1.5 hour హోల్ కొట్టేసినప్పుడు అయిపోయింది అనుకున్నా. బట్ అది ఫిక్స్ చేయడానికి మన దాంట్లో కొంచెం ఇబ్బంది పడిన ఉండే అనమాట. సో ఇక ఖచ్చితంగా ఒకవేళ మీకు కూడా ప్రోడక్ట్ కావాలనుకుంటే ఎస్ఆర్ ఆటోమోటివ్ అయితే కాంటాక్ట్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన పెట్టేస్తా, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నిన్న అయితే కొంచెం లేట్ అయిపోయింది కదా, బ్రోన్ అయితే నాకు అసలు కష్టపెట్టాలని అస్సలు లేకుండే. అట్లని కొంచెం లైట్ లెవెల్ ఉన్నా నేను అడ్జస్ట్ చేస్తానని వదిలేసిన అనమాట. ఈరోజు నైట్ అయితే ఇంకా అన్నీ తీసి అంటే ఇంకొంచెం ఫిక్స్ చేసి లైట్ లూజ్ చేసి స్క్రూస్ అన్ని ఫిక్స్ చేస్తే అయిపోయింది. చూడండి మన కార్ స్టాక్ లో బీమ్ అనమాట, ఇది కూడా బంద్ చేస్తుంది. చూడండి ఇట్లా అవుతుంది వ్యూ. చూడండి ఓన్లీ లో బీమ్ వేసిన, హలోజన్ ల్యాంప్స్ మనవి, అండ్ హై బీమ్ వేసిన, ఇట్లా అవుతుంది అనమాట వ్యూ. చూడండి లో బీమ్, హై బీమ్. ఇప్పుడు నేను లో బీమ్లో పెట్టి జస్ట్ ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేస్తాను. చూడండి ఇదనమాట ఫాగ్ ల్యాంప్ వ్యూ. చూడండి ఇక్కడ వరకు. సో ఈ లైన్ అనేది నేను నిన్న మిస్ అయిన ఉండే అనమాట, మనకు కొంచెం కిందికి ఉండే, అంటే పొజిషన్ దానికి కిందికి ఉండే. ఇప్పుడు చూడండి స్ట్రైట్ ఇక్కడ వరకు వస్తుంది. మనం హై బీమ్ కొడితే చూడండి ఇల్లు, అంటే ఇక్కడ ఇల్లు పైనకి వస్తుంది అనమాట. ఇక్కడ అక్కడ లాస్ట్ మీకు ఇల్లు కనిపిస్తుంది కదా, అది కూడా కవర్ అవ్వాలన్నమాట. చూడండి అది మనం మ్యాక్సిమం ఆఫ్ ది టైం హై బీమ్ వేసి నడిపాము. సో లో బీమ్లోనే మనకి వర్క్ అయితే నడిచిపోతాం అనమాట. సో యా నైస్. అండ్ అవుట్పుట్ మాత్రం క్రేజీ ఉంది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్.
సో ఇదనమాట జస్ట్ 90 వాట్ లైట్తో మనకైతే అవుట్పుట్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ దీస్ ఆర్ ప్రొజెక్టర్స్. సో ప్రొజెక్టర్ వల్ల బెనిఫిట్ ఏందని చెప్పేసి అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఒకసారి ఫాగ్ ల్యాంప్ బంద్ చేస్తారు, హలోజన్ ల్యాంప్స్ కదా, జస్ట్ స్ప్రెడ్ చేస్తే అంతే. హలోజన్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్తో సెటప్ ఏందని చెప్పేసి అంటే మనం ఎంత పవర్ఫుల్ వేసినా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేస్తారు అనమాట. ఎల్ఈడి అయినా హలోజన్ వేసినా రిఫ్లెక్టర్ లోపల జస్ట్ స్ప్రెడ్ చేస్తారు అంతే. ఈ ప్రొజెక్టర్ ఏందని చెప్పేసి అంటే ఒకటి వ్యూ అనేది ఇస్తారు అనమాట. దాంట్లో ఒక లెన్స్ బాల్ ఉంటుంది కాబట్టి అది లెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక దగ్గర పర్టికులర్ స్పేస్ దగ్గర బీమ్ అనే స్పాట్ లాగా క్రియేట్ చేస్తారు అనమాట. అక్కడ ఒక స్పాట్ లాగా క్రియేట్ చేస్తుంది. సో ఇది ఇటు సైడ్ క్రియేట్ చేస్తుంది, ఇది వచ్చేసి ఇటు సైడ్ క్రియేట్ చేస్తుంది. రెండు కలిపి మనము ఈక్వల్గా సెట్ చేసినప్పుడు మనకంటూ ఒకటి ఇది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు. సో ఇది ఈ లైన్ ఉంది కదా, ఇదంటే మన ప్రొజెక్టర్లో వస్తాయి అనమాట. దానివల్ల ఎదురొచ్చే ఏమంటారు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు అనమాట. లో బీమ్లో హై బీమ్ వేసినప్పుడు మాత్రమే వాళ్ళ కళ్ళకు కొడుతుంది. హై బీమ్, లో బీమ్, హై బీమ్, ఆఫ్ బీమ్, ఆఫ్, మళ్ళీ అన్నీ